నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలక్రియ అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలు జరిగినా అవి ఫలించవు అన్నది మన శాస్త్రాలు చెప్పే మాట. ఇదే మాట అప్పుడప్పుడు సినిమా వాళ్ళు వాడుతుంటారు తెర పైన. కానీ తెర వెనుక స్త్రీలని ఆట బొమ్మల్లాగే చూస్తున్నారా అని అంటే ఇదిగో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడల్లా అది నిజమే అని నమ్మాల్సి వస్తుంది. లేటెస్ట్గా టాలీవుడ్పై మరో మరక. ఆ మరక వెనక నిజమేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇప్పుడు మనం చెప్పుకునేది టాలీవుడ్లోనే కాదు, యావత్ దేశంలోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ గురించి, జాతీయ ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గురించి, స్టేజ్లపై డ్యాన్సులు వేసే స్థాయి నుంచి అగ్ర హీరోలకు కంపోజ్ చేసే స్థాయికి ఎదిగిన నృత్య దర్శకుడు గురించి. వారం కిందటి దాకా ఈయనపై అందరికీ గౌరవమే, కానీ ఇప్పుడు అది లేదు. కారణం ఆయనపై వచ్చిన ఆరోపణలు. సినీ ఇండస్ట్రీలో మరో చెరపలేని మరక. ఇంతకీ జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నువ్వు ఇష్టపడే చోట కష్టపడతావు, కానీ చెడు అలవాట్లకు లోను కాకు బిడ్డా. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, జానీ మాస్టర్ తల్లి. చెప్పింది ఎవరికో కాదు, జానీకే. తన తల్లి మాటలు పొల్లుపోకుండా పాటిస్తాను అని ఈ జానీ మాస్టరే చెప్పాడో ఇంటర్వ్యూలో. తల్లి మాటలను పాటించడమంటే మరో ఆడపిల్లని ఏడిపించడమా? అవకాశాల కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికొచ్చి ఊరు కాని ఊరిలో తన వారికి దూరంగా తానేంటో నిరూపించుకునేందుకొచ్చిన ఆ ఆడబిడ్డను లైంగికంగా వేధించడమా? తెర మీద హీరో కావాలని కలలు కన్నావు, మరి తెర వెనక ఈ విలన్ వేషాలేంటి? జగం మెచ్చిన జానీ మాస్టారు అంటూ సోషల్ మీడియా పులుసు కారిపోయేలా కడిగేస్తోంది. ఈ ఏడాది ప్రముఖంగా వినిపించిన పేరు జానీ మాస్టర్. ఎందుకంటే మన తెలుగువాడు, నెల్లూరు బిడ్డడు. జాతీయ స్థాయిలో కొరియోగ్రాఫర్గా అదరగొడుతుంటే తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇలా వరుస పెట్టి ఇండస్ట్రీలను ఏలేస్తోంటే మన జానీ మాస్టరే అని పొంగిపోయాం, సంబరపడ్డాం. అంతేనా? జాతీయ స్థాయిలో ఉత్తమ కొరియోగ్రాఫర్గా అనౌన్స్ చేసిన రోజు మనకే వచ్చినంతగా ఆనందించాం, చిందులు తొక్కాం. రాజకీయంగానూ ఓ పవర్ఫుల్ వ్యక్తితో పవర్ఫుల్ నాయకుడిగా ఎదుగుతోంటే ఓహ్ సూపర్ అనుకున్నాం. ఆ పార్టీ కూడా జానీకి పెద్దపీట వేసింది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో స్టార్ క్యాంపెయినర్గా అనౌన్స్ చేసింది. పార్టీలోనూ కీలకమైన నేతగా గౌరవం కట్టబెట్టింది. ఒకసారి జానీ మాస్టర్ పై హైపరాది పంచులు వినండి. ఆయన కూడా జనసేన నాయకుడే, పవన్ కళ్యాణ్ కు ఇష్టుడే. హీఈజ్ ఆల్సో జనసేన స్టార్ క్యాంపెయినర్. ఇద్దరూ ఒకే ఢీ అనే రియాలిటీ షోలో పనిచేసిన కళాకారులే. ఢీ షోలో జానీ మాస్టర్ పై ఆది పంచుల ప్రవాహం ఒకసారి వినండి. హైపరాది రీల్ చూస్తే అది ఆట పట్టించినట్లుగా ఉన్నా కానీ ఇదే జానీ రియల్ క్యారెక్టర్ అని అంటోంది ఆ బాధిత యువతి. అంతేనా? ఇందులో జానీ సతీమణి పైన నమ్మలేని ఆరోపణలు చేస్తున్నారామె. ఆ ఆరోపణలు నిజమైతే ఇలాగ కూడా సంసారాలు నడుస్తాయా? ఒక సగటు ఇల్లాలు ప్రవర్తన ఇలాగ కూడా ఉంటుందా అన్న డౌట్స్ వచ్చేస్తాయి. ఇంతకీ ఈ ఇష్యూ ఇంతగా రచ్చ కావడానికి జానీ మాస్టర్ సతీమణి కూడా కారణమా? మామూలు కొరియోగ్రాఫరే కానీ ఆయన యాటిట్యూడ్, ఆయన అగ్రెసివ్నెస్, ఆయన డాన్సింగ్ స్టైల్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆయన కెరీర్లో ఎన్నో వివాదాలు, కానీ అవేమీ హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనపై చెరుపుకోలేని మరక పడింది. ఆ మరక తుడిస్తే పోతుందా? డెఫినెట్ గా పోదు. ఇప్పుడు ఆయనపై నమోదైన కేసు పోక్సో కేసు. ఆయన కోసం గతంలో ప్రొడ్యూసర్లు తిరిగేవారు, ఇప్పుడు పోలీసులు వెంటపడుతున్నారు. ఎక్కడున్నాడో తెలీదు. ఓసారి నెల్లూరులో ఉన్నారని ప్రచారం, మరోసారి ముంబైలో ఉన్నాడని పుకారు, ఇప్పుడు లడఖ్లో ఉన్నాడని సమాచారం. అందుకే 4 బృందాలు జానీ కోసం వెతికే పనిలో పడ్డాయి. జానీ మాస్టర్ మీద నార్సింగ్లో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ప్రస్తుతం జానీపై లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే 376, 506, 223 2 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు.
బాధితురాల్ని ఆమింట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశం లేకుండా చేస్తానని బెదిరించాడని, మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికొచ్చి తనపై దాడి చేశారన్నారామె. స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్కు తరలించారు. బాధితురాలు వెర్షన్ ప్రకారం జానీ అన్న వ్యక్తి ఓ ఉమెనైజర్. 2017లో బాధితురాలు ఓ ఛానల్లో ప్రసారమయ్యే ఢీ అనే షోలో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఆ షోకు మాస్టర్ అనబడే ఈ జానీ జడ్జిగా ఉండేవాడు. బాధితురాలు డాన్స్ చూసిన ఈయన గారి మనసు ఆమెపై మళ్లింది. కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తానంటూ తన వెంట తీసుకువెళ్లాడు. ఢీ 11 తర్వాత జానీని గుడ్డిగా నమ్మిన ఆ యువతి ఆయన వెంట వెళ్ళింది. టాలెంట్ పరంగా డాన్సరే అయినా చూసేందుకు హీరోయిన్ మెటీరియల్. మాటిచ్చినట్టుగానే ఆమెను తన అసిస్టెంట్గా చేసుకున్నాడు. తొలినాళ్లలో జానీపై బాధితురాలు చాలా పాజిటివ్గా మాట్లాడేది. ఆమె పెట్టిన ఓ ట్వీట్ చూడండి. గురువే జీవితం, ఆయన లేకుండా ఏదీ సాధ్యం కాదు. నా లైఫ్లో జానీ మాస్టర్ అత్యంత కీలకమంటూ ఆమె పెట్టిన పోస్టు చూస్తే జానీపై ఆమె ఎంత గౌరవభావంతో ఉండేదో అర్థమవుతోందిగా. ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. ఆ రంగుల లోకల్లో విహరించాలనుకుంది ఈ పిచ్చి తల్లి. కానీ కాటేసే తోడేళ్లు మన పక్కనే ఉంటాయని గ్రహించలేకపోయింది. విషాదం ఏంటంటే గురువే తన బతుకుని ఛిద్రం చేస్తాడని ఊహించలేకపోయింది. 2019లో జానీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయింది. జానీ అసిస్టెంట్గా పెద్ద పెద్ద హీరోలకు డాన్స్ కంపోజ్ చేసే అవకాశం వచ్చింది. ఇలా ఆ యువతికి అవకాశాలు ఇచ్చినట్లే ఇస్తూ మెల్లగా తన దారిలోకి తెచ్చుకున్నాడు జానీ. రజనీకాంత్ జైలర్ మూవీలోనూ, సల్మాన్ ఖాన్ మూవీలోనూ, తమన్నా లాంటి స్టార్లకు డాన్స్ కంపోజింగ్లో అసిస్టెంట్గా పనిచేసింది. చూస్తుండగానే తాను కూడా సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అసిస్టెంట్గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అంతేనా, ఏదో సినిమాలో హీరోయిన్గా కూడా అవకాశం వచ్చింది. ఇదంతా తన గురువు జానీ మాస్టర్ చలవే అంటూ వినమ్రంగా చెప్పుకునేదా యువతి. ఇలా కెరీర్లో ఎదుగుతోన్న తనను లైంగికంగా లొంగదీసుకున్నాడన్నది బాధితురాలి వెర్షన్. అసలు పని కంటే కొసరు పని మీదే ఫోకస్ పెట్టేవాడన్నది ఆమె ఆరోపణ. అవుట్డోర్ షూటింగ్స్ చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లినప్పుడు హోటల్స్ రూముల్లో బలవంతంగా అత్యాచారం చేశాడని, ఆఖరుకు షూటింగ్ లొకేషన్లో ఉండే కార్వాన్లోనూ వేధించేవాడంటూ పోలీసులతో తన ఆవేదన చెప్పుకుంది. ఇక్కడ మరో దరిద్రం ఏంటంటే ఈ అరాచకల్లో జానీ భార్య హస్తం కూడా ఉండడం. పైగా మతం మార్చుకుని జానీని పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించేదట కూడా. జానీ మాట వినుకుంటే ఆయన భార్య కూడా హింసించేదట. అంతలా భర్తకు చేదోడు వాదోడుగా ఉంది ఇల్లాలు. ఏదో సందర్భంలో తన భార్య గురించి జానీ చెప్పిన మాటలు వినండి. ఆ మహా ఇల్లాలు తప్పులు చేసినా క్షమించేదట, బిడ్డలా చూసుకునేదట. జానీ ఏం చేసినా యాక్సెప్ట్ చేసేదట. ఎంత గొప్ప ఇల్లాలో కదూ. భర్తను బాగా అర్థం చేసుకున్న జానీ సతిగారు పతి కోసం ఏమైనా చేసేదట. అందుకే ఇంత గొప్ప మహిళ తనకు భార్యగా దొరికినందుకు సంతోషపడుతూ అప్పుడప్పుడు కాళ్ల మీద పడి ఇలా రుణం తీర్చుకునేవాడు జానీ. భార్యాభర్తల మధ్య ఇంతటి అన్యోన్యత ఉండడం మంచిదే. కానీ తన భర్త కోసం ఏమైనా చేస్తా అన్న భ్రమలో ఎన్నో తప్పులు చేసుకుంటూ వస్తోంది. జానీ భార్య పేరు ఆయేషా. ఈమె కూడా ఇండస్ట్రీకి డాన్సర్ కావాలని వచ్చింది. ఆ సమయంలో జానీతో పరిచయం, తర్వాత పరిణయం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరి మతాలు ఒకటి కాదు. జానీ కోసం మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తనలాగే బాధిత యువతిని కూడా మతం మార్పించి తన భర్తకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందట ఆయేషా. ఇదెక్కడ చోద్యమో మరి. షేక్ జానీ సిల్వర్ స్పూన్ పిల్లగాడేం కాదు, ఓ మధ్యతరగతి కుటుంబం. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జానీ కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. నెమ్మదిగా తన టాలెంట్తో ఎదిగాడు. ముఖ్యంగా ఢీ షో ద్వారా జానీ పాపులర్ అయ్యాడు. తనలోని అగ్రెసివ్ క్యారెక్టర్ తనకు తెలియకుండానే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఢీ షోలో ఆయన జడ్జిమెంట్ ఏమో గానీ ఆయన చేష్టలు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండేవి. పైగా శుద్ధపూస కబుర్లు కూడా బాగానే చెప్పేవాడు. కంటెస్టెంట్ తప్పు చేస్తే తనలోని కోపం లావాలా ఎగదన్నుకొచ్చేది. స్టేజ్ మీదనే అందరిపై విరుచుకుపడుతూ ఊగిపోయేవాడు. సినీ ఇండస్ట్రీలో ఇదంతా కామనే అని అనుకుంటే పొరపాటే. ఇది కేవలం టాలీవుడ్కు పట్టిన దరిద్రమే కాదు, ఆల్ ఇండస్ట్రీల్లోనూ ఇదే సమస్య. అవకాశాల కోసం వచ్చే ఆడవాళ్లను తమకు అనుకూలంగా మార్చుకొని లోబర్చుకోవడం పరిపాటుగా మారుతోంది. ఇది మారాలంటే ఏం చేయాలి అన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది. ఇందుకు ఏం చేస్తే వీళ్ళు మారుతారు? కేరళలో ఏర్పాటు చేసినట్లు హేమ లాంటి కమిటీని ఏర్పాటు చేయాలా? కమిటీలతో కమిట్మెంట్ అన్న పదానికి సమాధి కట్టొచ్చా?
ఒకప్పుడు జానీ అంటే ఇండస్ట్రీ గౌరవంగా చూసేది. ఆయన చేసిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలకు డాన్స్ కంపోజ్ చేసిన చరిత్ర. అంతేనా, ఆడపిల్లలకు అన్యాయం జరిగితే దాన్ని ఖండాలుగా నరికి బాధిత మహిళలకు న్యాయం చెయ్యాలి అంటూ తన వాయిస్ ను వినిపించేవాడు. ఇదిగో ఇలా నివాళులర్పించేవాడు. ఢిల్లీ అత్యాచార బాధితురాలి ఘటనపై స్పందించి క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలివి. అలాంటి జానీ ఇలాంటివాడా అంటూ ఇండస్ట్రీ సైతం ముక్కున వేలేసుకుంటోంది. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో ఇదంతా కామన్ అనుకునేవాళ్లు ఉన్నారు. కానీ ఇలా అనుకోబట్టే సినీ పరిశ్రమలో ఇలాంటి సంఘటనలకు బ్రేక్ పడకుండా రోజురోజుకు విచ్చలవిడి తత్వం పెరుగుతోందన్న ఆందోళన సినీ పెద్దల్లో ఉంది. ప్రస్తుతం ఇష్యూనే తీసుకోండి. బాధితురాలిపై జానీ గత 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరి 5 ఏళ్ల నుంచి ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇదంతా పొలిటికల్ మోటివ్తోనే జరుగుండొచ్చన్న వెర్షన్ ఉంది. అయ్యుండొచ్చు. కానీ ఇలా వాదించేవాళ్లు ఇక్కడో విషయం గమనించాలి. గతంలో జానీ జస్ట్ డాన్స్ మాస్టరే. కానీ ఇప్పుడు ఆయన అధికార పార్టీలో కీలక సభ్యుడు. గతం కంటే ఇప్పుడు ఇంకా పవర్ఫుల్. మరి ఇలాంటి సమయంలో ఆమె ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేసిందంటే ఎంత వేధించుంటే ఇలా బయటపడి ఉంటుందో ఆలోచించాలి. 5 ఏళ్లు బాధిత యువతి ఫిర్యాదు చేయలేదని తప్పు ఒప్పైపోతుందా? ఇదే జానీ మాస్టర్ గారు పేరు మోసిన డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఇంకొకరు కావచ్చు, అనామకుడు కూడా కావచ్చు. అమ్మాయితో మీరు చేసిన పద్ధతి ఏదైతే బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అందరూ సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఒక పేరు రాగానే మనకి ఏం కనిపించదా? ఒకప్పుడు నెల్లూరులో మీరు డాన్సులు వేసేవారే స్టేజ్ల పైన, ఆ రోజు కూడా మీరు ఇలాగే చేస్తుంటే ఈ రోజు ఈ పేరులోకి రారు కదా. ఈ లవ్ జిహాద్కి ఏదైతే మీరు పాల్పడబోయారో దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను. మరోవైపు షేక్ జానీపై సొంత పార్టీనే చర్యలు తీసుకుంది. ఆరోపణలొచ్చిన నెక్స్ట్ మినిట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పైగా ఇప్పుడు తనపై ఫిర్యాదు రాగానే ధైర్యంగా తానే తప్పు చేయలేదని ముందుకు రాకుండా పరారీలో ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా తప్పు చేశానని స్వయంగా ఒప్పుకున్నట్టే కదా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయంగానూ జానీపై చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. జానీపై గతంలోనూ అనేక కేసులున్నాయని తెలుస్తోంది. 2015లో కాలేజ్ గొడవలో ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కోర్టు 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. అలాగే డాన్స్ అసోసియేషన్లో ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్స్ కు అవకాశాలు లేకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో సతీష్ అనే కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో జానీపై ఫిర్యాదు కూడా చేశాడట. కనీసం అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణ కూడా జరిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అసలు స్పందించలేదు. లవ్ జిహాద్ కేసు కింద ఆ అమ్మాయి క్లియర్ కట్గా కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. ఆ కంప్లైంట్ కాపీలో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది, నేను ఆల్మోస్ట్ 2017 అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి సెక్షువల్లీ హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నాడు అని చెప్పినప్పటికీ, ఆ కంప్లైంట్లో రాసినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా కూడా దానిపై స్పందించట్లేదు. ఇండస్ట్రీ కూడా జానీ ఇష్యూపై సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఇటు పోలీసులు, అటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి. మరి ఆయనెక్కడ? సెక్సువల్ హెరాస్మెంట్ ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందన రాలేదు. గతంలోనే ఫిల్మ్ ఛాంబర్ కు జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్లింది. అప్పట్లో ఆయన ఆ మ్యాటర్ పై స్పందించారు కూడా. అసోసియేషన్ కు సంబంధించి వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు వెళ్లింది. గత 2 వారాలుగా పరిశీలన ఉందన్నారు కమిటీ సభ్యులు. బాధితురాలు మొదట వర్క్ స్టేషన్లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు. అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకొచ్చిందన్నారు. తాజా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతోందన్నారు. 90 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి, దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసులు సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీసు ఉండటం వల్ల మనకి సపోర్ట్,
నేను పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. మా ఇక్కడ ఏంటంటే ఎవరికాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా. సో ఇక్కడ చెకింగ్ కావాలి, అక్కడ చెకింగ్ కావాలి అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టాం, వీళ్ళిద్దరు మా మీద చెకింగ్ చేస్తామన్నారు అనుకోండి. అయినా కూడా ఉండాలి. లైంగిక వేధింపులపై విచారణ ప్యానెల్కు ఝాన్సీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. దామోదర్ ప్రసాద్ సెక్రటరీగా, తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిబొట్ట, ప్రగతి, మేడపాటి రామలక్ష్మి, లాయర్ కావ్య ప్యానెల్ సభ్యులుగా ఉన్నారు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో పోష్ చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు. వర్క్ స్టేషన్లో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగెన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు. వీఆర్ ట్రైంగ్ టు టెల్ యూ, దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది. తెలుగు చిత్రసీమలో లైంగిక వేధింపులు, ముఖ్యంగా మహిళలపై వేధింపులు అన్నది ఇప్పటికే ఒక పెద్ద సమస్యగా ఉంది. మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. చాలా మంది పరిశ్రమలోని మహిళా సంఘాలు మరియు ప్రముఖులు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని